నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. విశాఖ జిల్లా కోర్టు నూతన భవనంలో మరో 3 డివిజన్ కోర్టులను ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి రవినాథ్. కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ రవి చీమలపాటి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు. ప్రభుత్వంపై మాజీ మంత్రి విడుదల రజనీ చేసిన వ్యాఖ్యలను ఖండించిన గుంటూరు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్. జగన్ గొడ్డలి సంస్కృతి వల్లనే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని ఎద్దేవా. వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. జర్నలిస్టులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం దారుణమన్న శ్రీహరి. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలో ప్రతిభ చాటిన విద్యార్థులను సత్కరించిన గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ. విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్ష. విశాఖలో కొత్తగా మంజూరైన 5th, 6th, 7th అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కమ్ అడిషనల్ సివిల్ జడ్జ్ సీనియర్ డివిజనల్ కోర్టుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి మరియు విశాఖ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జస్టిస్ రవినాథ్ తిల్హరి ఈ నూతన కోర్టులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మరో న్యాయమూర్తి జస్టిస్ రవి చీమలపాటి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నమ్మి సన్యాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఈ అదనపు కోర్టుల ఏర్పాటు న్యాయ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుందని ఈ సందర్భంగా వారు ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పై గుంటూరు తూర్పు ఎమ్మెల్యే టీడీపీ నేత మొహమ్మద్ నజీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క అవకాశమని అధికారంలోకి వచ్చి గొడ్డలి సంస్కృతిని పెంచి పోషించినందుకే జగన్ రెడ్డి పార్టీని 11 సీట్లకే ప్రజలు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. ఆదివారం రాజధాని అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజనీ తమది గొడ్డలి పార్టీ కాదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సొంత బాబాయినే గొడ్డలితో నరికి చంపిన చరిత్ర కలిగిన వైసీపీని గొడ్డలి పార్టీ అనుకుంటే మరేమంటారు అని జగన్ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. అధికారం కోసం కన్నవాళ్లను బజారుకీడ్చి అడ్డు వచ్చిన వారిని అంతమొందించే మనస్తత్వం వైఎస్ జగన్ అన్నారు. ప్రజలను నమ్మించి ఒక్క అవకాశం పేరుతో ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి జగన్ రెడ్డి వైసీపీ పార్టీ ఈరోజు కేవలం 11 సీట్లకు పరిమితం చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ నేత ఎవరైతే జగన్ రెడ్డి గారి గొడ్డలి సంస్కృతే కారణం అంటూ ఈరోజు చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సైకో పార్టీ నాయకుడు జగన్ రెడ్డి గారి డైరెక్షన్లో నిన్న మాజీ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ గారు మాట్లాడుతూ మా పార్టీ గొడ్డలి పార్టీయా అంటూ పత్రికా సమావేశం పెట్టడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు చేసినటువంటి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ చేసినటువంటి నేరాలు ఘోరాలు ఏ విధంగా ఉన్నాయో వాటికి అనేక విధాలుగా ఈరోజు మనందరం కూడా చూడొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయనకు వైసీపీ నేతలు కేకే రాజు, దేవన్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విమానాశ్రయం వద్ద పూడి శ్రీహరి మీడియాతో మాట్లాడారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏ విధంగానైతే రాజ్యాన్ని, ప్రజలను కాపాడారో అదే రీతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని, పార్టీని కాపాడుకుంటున్నారని ధీమా వ్యక్తం చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టినందుకు తనకు ఎలాంటి బాధ లేదని, కానీ జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం తనకు ఆవేదనకు గురి చేసిందని పేర్కొన్నారు.
తనకు ఎవరిపైనా వ్యక్తిగత కోపం లేదని స్పష్టం చేసిన ఆయన సామాన్యులను గుర్తించి ఉన్నత స్థానాలకు తీసుకురావడం అరుదుగా జరుగుతుందని, అది కేవలం జగన్ వల్లే సాధ్యమైందని కొనియాడారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలనే సంకల్పంతో జగన్ అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. బ్రతికినంత కాలం ప్రజలకు మేలు చేయాలన్నదే ఆయన ఆలోచనని శ్రీహరి వివరించారు. అనంతరం కేకే రాజు మాట్లాడారు. విమానాశ్రయానికి భారీ సంఖ్యలో చేరుకున్న వైసీపీ కార్యకర్తలు శ్రీహరికి సాదర స్వాగతం పలికారు. వాస్తవంగా అంటే ఈ అరెస్టులు కానీ పరిణామాలు కానీ మనం గడిచిన 2 ఏళ్ళలో చూస్తున్నాను. నాకేం పెద్ద బాధ లేదు. నేను నిన్న చెప్పినట్టుగానే కాస్త ఆవేదన ఉంది. జర్నలిస్టుల మీద కానీ లేకపోతే ఈ ప్రాంతం నుంచి ఎదుగుతున్న వ్యక్తుల మీద ఈ రకమైన చర్యలు తీసుకోవడం అనేది చాలా ఆవేదన కలిగించింది. సో ప్రభుత్వం ఏదైనా సరే ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలి తప్ప ఇలా జర్నలిస్టుల మీద, రాజకీయ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడం, వాళ్ళని వేధించడం అనేది సరికాదని నేను చెప్పడం. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి చాలామంది ఉన్నారంటే ఒక్కనే కాదు, చాలామంది మళ్ళా నాలా కష్టపడేవాళ్ళు, నాకన్నా బాగా కష్టపడేవాళ్ళు, గొప్పవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామందికి అవకాశాలు దొరకవు. మనకి ఆ ప్రోత్సాహం కానీ దన్ను కానీ నేను గతంలో కూడా చెప్పాను. ఏ 20 సంవత్సరాలకో, ఒక 50 సంవత్సరాలకో, 100 సంవత్సరాలకో జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఒకడు వచ్చి మనలాంటి వాళ్ళని గుర్తించి పైకి తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని. ఇలాంటి ప్రక్రియ ఎప్పుడు జరుగుతుంటుంది. ఎప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 20 సంవత్సరాలకో, 50 సంవత్సరాలకో, 100 సంవత్సరాలకో ఒక నాయకుడు వచ్చి మనలాంటి వాళ్ళని గుర్తించి కొద్దిగా పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడమే కాకుండా మన ప్రయాణాన్ని జర్నలిస్ట్గానే ఆపలేదు ఆయన. సో పార్టీ ప్రజాస్వామ్య ప్రక్రియలో కూడా మీలాంటి వాళ్ళు రావాలి, అందులో పాలు పంచుకోవాలి, అందులో భాగస్వామ్యం కావాలి. ప్రజలకు సంబంధించిన అనేక సమస్యల పరిష్కారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే లక్ష్యంగా పెట్టుకుందో ప్రజల జీవన ప్రమాణాలను పెంచి ఒక బెటర్ లివింగ్ సిచ్యువేషన్ని రాష్ట్రంలో తీసుకురావాలి. డెవలప్మెంట్ అనేది ఒక కాన్సన్ట్రేటెడ్గా ఏ ఒక్కరికో, కొందరికో, ఏ ప్రాంతానికో కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా చాలా ఆనందంతో ఉండాలి, చాలా సంతోషంతో ఉండాలి. శ్రీహరి గారిని కేవలం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని, అన్యాయాల్ని, అక్రమాల్ని, అరాచకాల్ని, ఈ కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ద్వారాన్ని తన కలం ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల్ని చేరవేసి పత్రికల ద్వారా, టీవీ ఛానళ్ల ద్వారా ప్రజల్ని చైతన్యపరిచి చేస్తున్నారనే ఒక దురుద్దేశంతో ఆ కళాన్ని ఆపాలి, ఆ గొంతుకును నొక్కాలని కుట్రలు కుతంత్రాలు చేసి తప్పుడు కేసులు బనాయించి కూడి శ్రీహరి గారిని ఒక అప్రజాస్వామికంగా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా సత్యమేవ జయతే అని ఎప్పుడు ధర్మమే గెలుస్తుంది. ఈరోజు శ్రీహరి గారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పోరాట పట్టికని ప్రజల్లోకి తీసుకెళ్లేదు తప్ప ఇప్పుడు కూడా దాని వ్యక్తిగతంగా ఏ నిర్ణయం కూడా ఇప్పుడు కూడా తీసుకోలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 2019 వరకు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్రలో కూడా ఆయన అడుగులో వెనక అడుగు వేసి అప్పుడు కూడా ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికప్పుడు స్థానిక కొన్ని ఏ ప్రాంతంలో పాదయాత్ర జరుగుతుంటే ఆ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ ప్రాంతంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ విధంగా ప్రజలు నష్టాలని కష్టాలని చవి చూస్తున్నారు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన కులాల సమగ్ర సర్వేను పక్కాగా నిర్వహించాలని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు వీలుగా కఠినమైన అనుభవాధారిత పరిశోధన చేపట్టడమే కమిషన్ ప్రధాన విధి అని పేర్కొన్నారు. ఎటువంటి తారతమ్యాలు లేకుండా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఆధారంగా ప్రతి వార్డులో బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతులను మరియు జనాభా వివరాలను సేకరించాలని సూచించారు. సెన్సెస్ 2027 ప్రక్రియలో భాగంగా ఉపకులాల వివరాలతో సహా అన్ని పారామీటర్లను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ నగరంలోని 98 వార్డులో సచివాలయ వ్యవస్థ ద్వారా సర్వేను వేగవంతం చేస్తామని, ఓటర్ల జాబితా ఆధారంగా బీసీ జనాభా నివేదికను సిద్ధం చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ బీసీ కమిషన్ సెక్రటరీ చంద్రశేఖర్ రావుతో పాటు జీవీఎంసీ ఉన్నతాధికారులు పాల్గొని సర్వే విధి విధానాలపై చర్చించారు. Tarvata he cooked all other zonal commissioner also, anyone else also, please also reflect it. At the ward survey jarigindi, unified family survey lo, jariginapudu they would have done household wide. Now their ward, the Swarn ward they call,
the jurisdiction of that and your electoral ward for corporators election, they may not tally exactly. So this mapping also is very important exercise which has started now. 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను ఉపాధ్యాయులను గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలోని న్యాయమైన విద్యకు ఈ ఫలితాలే నిదర్శనమని, విద్యార్థుల విజయం జిల్లాకి గర్వకారణమని కొనియాడారు. విద్యార్థులు తనకంటే ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ వారిని భవిష్యత్తు దిశగా మార్గనిర్దేశం చేశారు. జిల్లాలో 88.89% ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో 8వ స్థానంలో నిలిచినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన రాష్ట్రం నుంచి, మన గుంటూరు జిల్లా నుంచి ప్రభుత్వ పాఠశాలలు సాధారణంగా ప్రజల్లో ఉన్న ఒపీనియన్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు చదివితే మంచి మార్కులు రావు, ర్యాంకులు రావు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కష్టపడి ఉన్నారు, స్కూల్ టీచర్స్ ఉన్నారు. మీ అందరికీ తెలుసో లేదండి, మన గవర్నమెంట్ స్కూల్ తో సరి సమానం కూడా రాలేరు. అటువంటి మంచి టీచర్స్, హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ మన రాష్ట్ర ప్రభుత్వంలో, మన గవర్నమెంట్ స్కూల్స్ లో పనిచేస్తున్నారు. అయితే ఇలాంటి వ్యవస్థ నడుపుతూ ముఖ్యంగా మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు, అంటే స్కూల్ ఎడ్యుకేషన్ చూస్తున్న మన మంత్రి గారు, మన గవర్నమెంట్ స్కూల్స్ ని ప్రైవేట్ స్కూల్ కి సరి సమానంగా కాదు, ప్రైవేట్ స్కూల్స్ ని దాటి మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అంత కేపబిలిటీ ఉంది అండ్ పిల్లలకు కూడా చాలా మంచి కేపబిలిటీస్ ఉన్నాయి. చంద్రబాబుకు అమరావతి అద్దాల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కనీసం ఒక కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో రజని మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 50 ఏళ్లు దాటిన వారందరికీ పెన్షన్ హామీని కూడా గాలికి వదిలేశారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో దాదాపు 66,35,000 పెన్షన్లను అర్హులకు అందజేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 లక్షల పెన్షన్లు కట్ చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో అప్పులు చేస్తుందని, ఆ నిధులను ఏం చేస్తుందో ప్రజలకు తెలియజేయాలన్నారు. తెచ్చిన అప్పులతో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ విలాసాలు చేస్తూ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు తిరుగుతూ సరదాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకి మేలు జరిగిందని, వెన్నుపోటుకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడేనని విడుదల రజని మండిపడ్డారు. ఇప్పుడు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కటైనా కొత్త పెన్షన్ ఇచ్చారా అని నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. దీనికి మీరు సమాధానం చెప్పండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా జగనన్న ప్రభుత్వంలో 66,35,000 పెన్షన్లు సుమారుగా మేము ఇచ్చాం. మేము గర్వంగా చెప్పుకుంటాం. ఇది మీరు ఇందులో ఈ 66,30,000 పెన్షన్స్ లో మైనస్ 6 లక్షలు చేశారు. అంటే 6 లక్షల పెన్షన్స్ కట్టు. పైగా ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఇది ఈ రోజున పెన్షన్స్ విషయంలో కూటమి ప్రభుత్వము మరి వెళ్తున్నటువంటి తీరు. దీనికి ప్రతి నెల ఆర్భాటాలు, ఫోటోషూట్లు, ఇదంతా మనం చూస్తా ఉన్నాం. రాజధాని పేరుతో మాత్రం ఈ కూటమి ప్రభుత్వము వీళ్ళ యొక్క కరప్షన్ ఆకాశానికి అంటుతోందనే చెప్పొచ్చు. ఎందుకంటే తాజాగా అమరావతి పేరుతో అక్కడేదో అద్దాలు బిగించడానికి 2,500 కోట్లు మరి ఖర్చు చేస్తా ఉన్నారు. పర్ స్క్వేర్ ఫీట్ రూపీస్ 18,500, 18,500 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి ఖర్చు చేస్తూ మరి వీళ్ళు ఈ యొక్క ప్రతిపాదనలతో ఈ యొక్క విధంగా ఖర్చు చేయాలనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. నిరంతరం కార్మికుల హక్కుల సాధన సంక్షేమమే లక్ష్యంగా ఐఎన్టీయూసీ పనిచేస్తుందని ఆ యూనియన్ రాష్ట్ర నేతలు మంత్రి రాజశేఖర్, నీరుకొండ రామచంద్రరావు తెలిపారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఐఎన్టీయూసీ 80వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ముందుగా ఐఎన్టీయూసీ నేతలు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి రాజశేఖర్, నీరుకొండ రామచంద్రరావు మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణలో రాజీ పడకుండా ఐఎన్టీయూసీ పోరాడుతూనే ఉందని చెప్పారు. లేబర్ కోడ్స్ రద్దుకు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు సాగిస్తున్నామని తెలిపారు. దేశంలోని అన్ని యూనియన్ల కంటే
ఐఎన్టీయూసీలోనే కోట్లాది మంది కార్మికులు సభ్యత్వం కలిగి ఉన్నారని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు తమ యూనియన్ శ్రమిస్తుందని రాజశేఖర్ రామచంద్రరావు తెలిపారు. ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యావత్ కార్మిక వర్గానికి ప్రజానీకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. 1947 మే 3వ తేదీన మహాత్మా గాంధీ గారి సారథ్యంలో ఐఎన్టీయూసీ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక స్వతంత్ర భావాలకు అనుగుణంగా ఒక కార్మిక సంఘం ఉండాలని, ప్రభుత్వాలు ఏ అధికారులు ఉన్నా కార్మిక వర్గంపై జరిగేటువంటి వారికి జరుగుతున్న దాడుల పట్ల కానీ వారికి జరిగే అన్యాయాల పట్ల కూడా గొంతెత్తి చాటాలని ఒక సంస్థను అనేది స్థాపించి నాటి నుంచి నేటి వరకు కూడా భారతదేశంలో అనేకమైన కార్మిక చట్టాలు తీసుకొచ్చి 8 గంటల పని దినాన్ని కానివ్వండి, లేదనుకో ఈఎస్ఐ చట్టాలు కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ, లేదనుకుంటే బోనస్ కానివ్వండి, ఈక్వల్ వేజెస్ చట్టాలు కానివ్వండి, లేదా మహిళలకు సరైన ఫెసిలిటీస్ కావాలని కానివ్వండి, లేదా సెలవులు కానీ, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ వేతన ఒప్పందాలు చేస్తూ కార్మిక వర్గానికి అండగా నిలిచినటువంటి సంస్థ ఐఎన్టీయూసీ. ఐఎన్టీయూసీ సారథ్యంలో అనేకమైనటువంటి ఒప్పందాలు, ఇటు కోల్ ఇండస్ట్రీ, మైన్స్ మొదలుకొని ఎక్కడ స్టీల్ కానివ్వండి, లేదా ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, రైల్వేస్ కానీ, పోర్ట్స్ కానీ అనేకమైనటువంటి రంగాల్లో మరి అగ్రిమెంట్లు చేస్తూ అసంఘటిత రంగానికి కూడా అండగా ఉండి వారికి కావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు, పనికి ఆహార దిన పథకాలు కానివ్వండి, లేదా వారికి సామాజిక భద్రత కల్పించడంలో కూడా ఐఎన్టీయూసీ ప్రధానమైన భూమిక వహించింది. ఈరోజు వచ్చేటువంటి గతంలో సాధించుకున్న చట్టాలన్నీ కూడా తుంగలో తొక్కాలని, వారికి అన్యాయం చేయాలని దృక్పథంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. వాటన్నిటి మీద కూడా పెద్దలు సంజీవ్ రెడ్డి గారి సారథ్యంలో ఐఎన్టీయూసీ అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తుంది. ఈరోజు దేశంలో అతిపెద్ద కార్మిక సంఘం 3,30,00,000 మెంబర్షిప్ ఉన్నట్టు అతిపెద్ద కార్మిక సంఘం ఐఎన్టీయూసీ. 80వ ఫార్మేషన్ డే ఈరోజు. ఐఎన్టీయూసీ 4వ ఫార్మేషన్ డే ఈరోజు. ఎందుకంటే ఆ రోజు 1947 మే 3వ తారీఖున మహాత్మా గాంధీ గారి సారథ్యంలో జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు వీళ్ళందరూ కలిపి మా దేశంలో ఒక కార్మిక సంఘం ఉండాలి, కార్మిక హక్కుల రక్షణకు ఒక కార్మిక సంఘం ఉండాలని చెప్పి ఆ రోజు ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ ఐఎన్టీయూసీని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ 80 సంవత్సరాలు కూడా కార్మిక వర్గ హక్కులను కాపాడుతూ దేశంలో 44 కార్మిక చట్టాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము ఈ రక్షణకి కల్పిస్తే ఆ 44 చట్టాలని కూడా రద్దు చేసి 4 కోట్ల కింద ఈ రోజు ఉన్న మోడీ ప్రభుత్వం మరి తీసుకొచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్ విశిష్టతకు ప్రాముఖ్యతకు అనుగుణంగా వైద్య సేవలను విస్తరించాలని, ప్రజలకు న్యాయమైన రీతిలో మెరుగైన వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ అధికారులను ఆదేశించారు. కింగ్ జార్జి హాస్పిటల్ని సందర్శించిన ఆయన అక్కడ పలు వార్డులో కలియ తిరిగారు. అందుతున్న సేవలను పరిశీలించారు. రోగులు, వైద్యులు, సిబ్బందితో మాట్లాడి అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ఓపీ వార్డ్, క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ వార్డులను సందర్శించి అక్కడి నుంచి సిఎస్ఆర్ బ్లాక్కు వెళ్లి అక్కడ ల్యాబ్లను పరిశీలించారు. వివిధ రికార్డులను చూశారు. అనంతరం సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్లి వైద్యులతో కాసేపు సమావేశమయ్యారు. వివిధ హెచ్ఓడీలతో మాట్లాడి ఆయా విభాగాల ద్వారా అందుతున్న సేవలు, అక్కడున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వార్డుల సామర్థ్యం, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ఆధునిక పరికరాల వినియోగం, ఇతరుల అవసరాల గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో పలు అంశాలను ఆయా విభాగాల హెచ్ఓడీలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే పెంచిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను రద్దు చేయాలని సిఐటియు నేత కుమార్ డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో పెంచిన కమర్షియల్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మద్దిలపాలెం ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ 2 నెలల్లో 1000 రూపాయల వరకు ధరను పెంచడంపై మండిపడ్డారు. గ్యాస్ ధరలు పెరగడం వలన ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి గ్యాస్ బేసిన్లను ప్రైవేటీకరణ చేసి దిగుమతి ఖర్చులు ఎక్కువయ్యాయని, ధరలు పెంచాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడాన్ని ఖండించారు. తక్షణమే కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు కృష్ణారావు, సుబ్బారావు, నారాయణ, మూర్తి తదితరులు పాల్గొన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన వెంటనే నరేంద్ర మోడీ గారు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద 993 రూపాయలు భారాన్ని పెంచుతూ ఈ మే 1వ తారీఖు నుంచి దాన్ని అమలు చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. ఇంతకంటే దుర్మార్గం, సిగ్గుచేటు, పనికిమాలినతనం ఇంకొకటి ఉండదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈ రోజున గ్యాస్ ధర పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరుగుతాయి. ఈ 993 రూపాయలు ఒక్కసారిగా పెంచడం అనేది
దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా మనం కని విని ఎరగలేదు. అలాగే ఈ కమర్షియల్ సిలిండర్ అనేది మొన్న మార్చి 1వ తారీఖు నుంచి మార్చి నెలలో 3 సార్లు పెంచారు. 31 రూపాయలు పెంచారు, తర్వాత 200 రూపాయలు పెంచారు, 78 రూపాయలు పెంచారు. ఇలాగా 363 రూపాయలు ఒక్క మార్చి నెలలోనే 3 సార్లు కమర్షియల్ గ్యాస్ ధరలు అనేవి. గాజువాక మండలంలోని సర్వే నెంబర్ 86లో జరుగుతున్న ప్రభుత్వ భూ ఆక్రమణలు, అనాధికారిక విక్రయాలపై ఎంఆర్ఓ బి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియో ప్రకటన విడుదల చేస్తూ బానోజీ తోట ప్రాంతంలోని సర్వే నెంబర్ 86 పూర్తిగా ప్రభుత్వ రికార్డుల్లో నోమ్యాన్ ల్యాండ్ గా నమోదై ఉందని, అక్కడ ఎవరికి ఎటువంటి హక్కులు లేవని స్పష్టం చేశారు. కొంతమంది వ్యక్తులు ఈ ప్రభుత్వ భూములను తమవిగా చెప్పుకుంటూ విక్రయాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి అనాధికారిక విక్రయాలకు ఎలాంటి గుర్తింపు ఉండదని ఆయన పేర్కొన్నారు. ప్రజలెవరూ అక్కడ భూములను కొనుగోలు చేసి నష్టపోవద్దని, ఇప్పటికే ఉన్న అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగిస్తామని వెల్లడించారు. ఈ మధ్య కాలంలో గాజువాక సర్వే నెంబర్ 86 బానోజీ తోట ఏరియా ఏదైతే ఉందో దానిలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నవి. అందులో కొత్తగా వెలుగు చూసిన అంశం ఏంటంటే, ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళు డాక్యుమెంట్స్ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా ఏదైతే మధ్యవర్తులు ప్రలోభ పెట్టి ట్రాన్సాక్షన్ చేయటం వల్ల అది మీరు కొనుక్కోవటం, తర్వాత భూమి మీదకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విషయమై మీ అందరికీ క్లారిఫికేషన్ ఇవ్వడం ఏమిటంటే, పబ్లిక్ అందరికీ కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్స్ దయచేసి సర్వే నెంబర్ 86 బానోజీ తోట ఏరియాలో చేయొద్దు. అది పూర్తిగా ప్రభుత్వ భూమి అయింది, నో మ్యాన్ ల్యాండ్ కింద ఇప్పుడు డిక్లేర్ అయింది. కాబట్టి ఈ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కొనేసేసి మోసపోయి భూమి మీదకి వెళ్తే మళ్ళీ మేము చర్యలు తీసుకొని దాన్ని డిమాలిష్ చేసి కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ అంశాన్ని అందరూ గుర్తుపెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా బానోజీ తోట ఏరియాలో అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ వీటి ద్వారా కొనుక్కొని మోసపోవద్దు. తర్వాత అనవసరంగా భూమి మీదకి వచ్చి కేసులు బారిన పడొద్దు. ఈ విషయాన్ని అంత స్పష్టంగా తెలియజేయడం అనేది. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ప్రలోభ పెట్టి ఏదైతే ట్రాన్సాక్షన్ చేయించారో మీరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమి, అందుకనే మీకు అఫీషియల్గా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉండవు, రిజిస్ట్రేషన్ జరగవు. ఈ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా ఎవరైనా మీకు చేస్తున్నారంటే డెఫినెట్గా అది తప్పు కిందనే మీరు పరిగణించాలి. కాబట్టి మీరు కొనుక్కొని మోసపోవద్దు, ఆర్థికంగా మోసపోవద్దు, తర్వాత కేసులు బారిన పడవద్దు. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. తర్వాత ఇప్పుడున్న కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఈ కట్ ఆఫ్ డేట్ని బేస్ చేసుకొని మీరు జీవో 45లో పెట్టుకుంటే రెగ్యులరైజ్ చేస్తాం. అంతవరకు మీకు లీగల్గా రైట్స్ వస్తాయి. అలా కాకుండా భూమి మీదకి వెళ్ళేసి కన్స్ట్రక్షన్ చేస్తే చర్యలు తప్పవు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా రాష్ట్రంలోని కూటమి నేతలందరూ కృషి చేయాలని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నేత మాజీ కార్పొరేటర్ సురేష్ డిమాండ్ చేశారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షించాలంటూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆందోళనకారులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయొద్దంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు, త్యాగాలు ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిందన్నారు. ఈ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. దేశంలోని 4 ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ను కేంద్రం ప్రైవేటు పరం చేయాలని భావించిందని గుర్తు చేశారు. అక్కడ జరిగిన నిరసనల కారణంగా 3 స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసే యోచనను విరమించుకుందన్నారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలు చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలన్నారు. ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ 2021 జనవరిలో జరిగిందో, దీపం పథకం కింద డిజిన్వెస్ట్మెంట్ 100% డిజిన్వెస్ట్మెంట్ కింద జరిగిందో, ఆ నిర్ణయాన్ని సపోర్ట్ చేసింది ఆ రోజున్న అఫైర్స్ కమిటీ, పార్లమెంట్ అఫైర్స్ కమిటీ, మోడీ గారు అధ్యక్షతన పార్లమెంట్ అఫైర్స్ కమిటీ. ఇక్కడున్న స్థానిక నాయకులు కానీ, కూటమి ప్రభుత్వ నాయకులు కానీ, కేంద్ర మంత్రులు కానీ ఏం చెప్తున్నారంటే ప్రైవేటీకరణ ఆగిపోయింది అని. మేము అడుగుతుంది, దేశంలో 4 స్టీల్ ప్లాంట్ని ఆ రోజు ప్రైవేటీకరణ, దీపం పథకం ప్రైవేటీకరణ చేశారు. చేసినప్పుడు 3 స్టీల్ ప్లాంట్లు ప్రైవేటీకరణనే వెనక తీసుకొని మన విశాఖ స్టీల్ ప్లాంట్ 32 మంది ప్రాణత్యాగం చేసి పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. మేము అడుగుతుంది ఏంటంటే, ఏదైతే నిర్ణయం ఆ నిర్ణయాన్ని వెనక్కి ఎందుకు తీసుకోలేదు, తీసుకోకుండా కళ్ళబొల్లి మాటలు ఎందుకు చెప్తున్నారు? ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిస్థితి చూస్తే కార్మికుడు ఇంటి దగ్గర నుంచి క్యారేజీ పట్టుకుని డ్యూటీకి వెళ్తే సడన్గా ఉద్యోగం పోయిందని తెలుస్తుంది గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా? భారతదేశంలో
నోటీస్ ఇవ్వకుండా ఏ కార్మికుని తొలగించరు, ఏ సంస్థ కూడా. కానీ ఇక్కడ జరిగింది. వేలాది మంది కార్మికులను తొలగించడం కానీ, నిర్వాసితులకి ఆర్కార్డు వాళ్ళకి ఈ రోజుకి కూడా ఉద్యోగాలు ఇవ్వకపోవడం కానీ, ఈరోజు అక్కడ పనిచేస్తున్న కార్మికులకు కానీ ఉద్యోగస్తులకు కానీ పరిస్థితి ఎలా ఉందంటే బ్రిటిషర్స్ పాలన కన్నా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఎలాగా వాళ్ళని ఏదో రకంగా బయటికి తోసేయాలి. ఈ స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేసి కొత్తగా మెటల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, దాన్ని డెవలప్ చేసుకోవడం కోసం ఈ స్టీల్ ప్లాంట్ కార్మికులు మొదటి నుంచి అడుగుతుంది ఏంటి, సేల్లో విలీనం చేయడం కానీ సొంత గనులు ఇమ్మని అడుగుతున్నారు. సొంత గనులు ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వకుండా ఈ మన స్థానిక ఎంపీలు కానీ కూటమి ఎంపీలు అందరూ వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఏమడిగారు, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి గనులు ఇమ్మని అడుగుతున్నారు. అసలు సిగ్గుసారం ఉందా ఈ కూటమి నాయకులకి? నిన్నమొన్నటి వరకు వాళ్ళ అధికారంలో ఉన్నంతసేపు ప్రైవేటీకరణ జరగనము నిరాదీక్ష చేసిన నాయకులు ఈ స్టీల్ ప్లాంట్కి గనులు ఇవ్వకుండా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి ఇప్పించవచ్చా? ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి వేల కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చేట్టుగా నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం. ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఉద్యోగస్తుల జీతాలు కూడా ఏ విధంగా ఇస్తున్నారో అందరూ చూస్తున్నాం. వాళ్ళ మెడికల్ బెనిఫిట్స్ కూడా చాలా అన్యాయంగా కట్ చేశారు. వాళ్ళ జీతాలు కూడా పనిని బట్టి జీతం కింద ఒక పక్క బ్రహ్మాండంగా స్టీల్ ప్లాంట్ ప్రాఫిట్స్లో ఉంటే వీళ్ళకి 70%, 80%, 85%, 90% జీతాలు ఇస్తారు. ఎప్పుడు ఏ సంస్థ అలా చేయదు. అనకాపల్లి జిల్లా రావికమ్మత మండలం గన్నికం గ్రామంలోని దళిత కాలనీలో నెలకొన్న తీవ్ర మంచినీటి సమస్యపై స్థానిక దళితులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. గతంలో అధికారులు స్పందించి కొలాయి ఏర్పాటు చేసినప్పటికీ కేవలం ఒక్కరోజు మాత్రమే నీరు రావడంతో ఆగ్రహించిన బాధితులు నీరు రాని ఆ కొలాయికి పూలదండలు వేసి డప్పు శబ్దాలతో ఊరేగింపు నిర్వహించారు. తక్షణమే కాలనీలో ప్రత్యేక వాటర్ ట్యాంక్ నిర్మించి తాగునీరు అందించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ గన్నికం మరియు కొత్తకోట అంబేద్కర్ కాలనీలో దళితులు నీటి కోసం ఇతర వర్గాలపై ఆధారపడాల్సి వస్తుందన్నారు. వారిని నీరు పట్టుకోనివ్వకుండా అడ్డుకోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే దళిత కాలనీలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని, ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. జోగంపేట గ్రామం, మా ఊర్లో 64 కుటుంబాలు ఉంటున్నాయి. నిన్న సాయంత్రం కరెంటు పోయింది. కరెంటు పోవడం వల్ల నీళ్ళు రావట్లేదు, మంచినీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. మంచినీళ్ళు ఇబ్బంది అయిపోవడం వల్ల మేము ఏం చేస్తున్నామంటే ప్రతిసారి కరెంటు లేనప్పుడు గడ్డకెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఓటకెళ్ళడాన్ని అది బురద మాత్రం వచ్చేస్తుంది, వాటర్ కూడా బాగాలేదు. ఆ వాటర్ అప్పుడప్పుడు ఈ కుళాయిల నీళ్ళు అలవాటు అయిపోవడం వల్ల వాటర్ అప్పుడప్పుడు తాగడానికి పిల్లలకి పెద్దోళ్ళకి జలుబు జ్వరం ఇలాంటివి వచ్చేస్తున్నాయి. అందువల్ల మాకు బోర్లు కూడా లేవు. బోర్లు ఇవ్వాలని కోరుకుంటున్నామండి ప్రభుత్వాన్ని. అలాగే మాకు కరెంట్ లేనప్పుడు బోర్లు కావాలి, ఎలాగైనా సరే బోర్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే కరెంటు కూడా ప్రతిసారి వచ్చేలా చూడండి. మా హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా ఏఆర్టీ మందులు వేసుకునేలా పర్యవేక్షణ చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ రావు సిబ్బందిని ఆదేశించారు. జిల్లాకు సంబంధించిన ఎన్ఏసిపి స్టాఫ్, ఏఆర్టీ కేంద్రం, ఐసిటిసి సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని ఆరోగ్య కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ జిల్లాలో హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు అందజేస్తున్న వైద్య సేవలు, నెలవారీ నివేదికలపై సమీక్షించారు. ప్రతి నెల వారి ఆరోగ్యం ఏ మేరకు మెరుగుపడుతుందో గమనించాలని, CD4 కౌంట్ వృద్ధి చెందుతున్న తీరును పరిశీలించాలన్నారు. PLHIV లాక్ ఏ చిన్న ఇతర వ్యాధి లక్షణాలు గుర్తించినా వెంటనే తగు చికిత్స అందేలా చూడాలన్నారు. ఏఆర్టీ కౌన్సిలర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి వ్యాధిగ్రస్తులతో మాట్లాడి మందుల వినియోగంపై, పౌష్టికాహారంపై మరియు ఆరోగ్యం మెరుగుపడే సూచనలు చేయాలన్నారు. LFU కేసులు లేకుండా దృష్టి సారించాలన్నారు. బులెటిన్ ముగిస్తుండగా హెడ్లైన్స్ మరోసారి. విశాఖ జిల్లా కోర్టు నూతన భవనంలో మరో 3 డివిజన్ కోర్టులను ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి రవినాథ్. కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ రవి చీమలపాటి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు. ప్రభుత్వంపై మాజీ మంత్రి విడుదల రజనీ చేసిన వ్యాఖ్యలను ఖండించిన గుంటూరు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్. జగన్ గొడ్డలి సంస్కృతి వల్లనే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని ఎద్దేవా. వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. జర్నలిస్టులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం దారుణమన్న శ్రీహరి.
ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలో ప్రతిభ చాటిన విద్యార్థులను సత్కరించిన గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ. విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్ష. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.